నీవు నిన్ను కనుగొనడం అంటే నీకు చాలా కష్టమైన పని. ఎందుకంటే నీ చుట్టూ ప్రతి ఒక్కడు నువ్వు తన ఆలోచన ప్రకారం ఉండాలని కోరుకుంటాడు. ఇంకా నీ కలల్ని బలహీనత అంటారు. అలాగే నీ లక్ష్యాన్ని వెర్రితనం అని పిలుస్తారు. కనుక నువ్వు చేయాల్సింది ఒకటే, నీ చుట్టూ ఉన్న జనాల మాటల్ని పట్టించుకోకుండా ఉండడం. ఎందుకంటే ఆ మాటలు ఎప్పటికీ ఆగవు. నీకు నీ టైం వస్తుంది. అప్పుడు నువ్వు చేసే నీ పనే వారితో మాట్లాడుతుంది. నీవు ఈ జీవితంలో ఒక మాట గుర్తుంచుకో, ఈరోజు నిన్ను తక్కువ చేసి చూపించే ఈ జనం రేపు నిన్ను పొగడడం కోసం క్యూలో నిలబడతారు. కానీ అలాంటి రోజు ఎప్పుడు వస్తుందంటే నువ్వు నీ శక్తిని, నీ దృష్టిని, అలాగే నీ ఉత్సాహానంతా ఆ జనాల మాటల నుంచి తప్పించి నీ మీద నువ్వు దృష్టి పెట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అప్పుడు నీకు ఎలాంటి పోటీ ఉండదు. పక్కవారి మాటలను వింటే నువ్వు నీ నుంచి దూరం అవుతావు. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ కూడా ఇతరులను అర్థం చేసుకోలేదు. ఈ సమాజం నువ్వు ఏదైనా సాధించి చూపించేంత వరకు నిన్ను నిద్రపోనివ్వదు. ఇంకా ఈ సమాజం నీకు విలువ ఇవ్వకపోగా నిన్ను, నీ గౌరవాన్ని హేళన చేస్తూ ఉంటుంది. ఈ సమాజం ఎలా ఉంటుందంటే అది గెలిచిన వారిని మాత్రమే గౌరవిస్తుంది. కానీ నీవు ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి. అది ఏమిటంటే నీవు నీ కోసం పనిచేస్తున్నావు అంటేనే అప్పుడు సమాజం నిన్ను ఈ సమాజాన్ని ఎదిరించే ప్రమాదకరమైన వాడిగా చూస్తుంది. నీవు ఎవరైనా సరే, నీవు ఎలా ఉన్నా సరే, నీవు మాత్రం ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి. అది నీ చుట్టూ ఉన్న జనాల మాటలను కాకుండా నీ అంతరంగంలో నుంచి వినిపిస్తున్న నీ అంతరాత్మ చెప్పిన ఆ మాటలను వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ ప్రయాణం నీది, నీ జీవితం నీది, అలాగే నీ విజయం ఇంకా నీ గమ్యం కూడా నీదే. నీవు నీ విజయం ద్వారా పొందే నీ గమ్యం కోసం నీవు నిరంతరం ఒంటరిగానే నడవాలి. ఎప్పుడైతే నీ అంతరాత్మ యొక్క మాటలను నీవు వినడం మొదలు పెడతావో అప్పుడే నీ సమయం నీకు అనుకూలంగా మొదలవుతుంది. అప్పుడు ఈ సమాజం యొక్క ఎలాంటి మాటలు నిన్ను ఆపలేవు. అలాగే ఎలాంటి భయం కూడా నిన్ను బెదిరించలేదు. ఎందుకంటే ఈ విశ్వంలోని, ఈ సృష్టిలో నీకంటే ఏది గొప్పది కాదు, నీకంటే ఏది కూడా పెద్దది కాదు. నీవు ఈ ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నీవు నిన్ను మార్చుకుంటే సరిపోతుంది. నీవు ప్రతిరోజు నీలో ఇలా ఆలోచిస్తావు, ఈ జనాలు ఏమనుకుంటారని, ఈ జనాలందరూ నీ వెనక ఏం మాట్లాడుతున్నారని, అలాగే ఎవరో నిన్ను తక్కువ చేసే ప్రయత్నంలో ఉన్నారని. నీవు ఒక్క మాట గుర్తించుకో, నీ దృష్టి ఈ సమాజంపై ఉన్నంత వరకు నీవు నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఈ జనాలు ఏమనుకుంటారు అనేది నీలో కలిగే ఒక సాధారణమైన భయం. అది ప్రతి ఒక్కరికి ఉచితంగా దొరుకుతుంది. కానీ నీవు ఆ భయాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళు. అప్పుడు ఆ జనాల మాటలకు ఎలాంటి అర్థం ఉండదు. ప్రతి ఒక్క రోజులో కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ 24 గంటలు ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అవి సమానంగానే ఉంటాయి. కానీ ఇక్కడ తేడా ఏమిటంటే నీవు నీ సమయాన్ని ఇతరులను చూడడానికి, అలాగే వారు మాట్లాడే వారి మాటలను వినడానికి, ఇంకా వాటిని అర్థం చేసుకోవడానికే నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. ఈరోజు నీవు నీ మనసుతో, అలాగే నీతో అనగా నీ అంతరాత్మతో ఒకసారి మాట్లాడి చూడు. నీవు నీ జీవితంలో నిజమైన హీరోగా మారాలి అనుకుంటున్నావా? లేదా నీవు నీ జీవితంలో నిజమైన విజేతవి కావాలనుకుంటున్నావా? అలా కాకుండా కేవలం ఈ సమాజం కోసం, ఈ సమాజంలోని జనాల కోసమే జీవించాలి అనుకుంటున్నావా? ఎందుకంటే ఇది ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకుంటావో అప్పుడే నీవు నీ నిజమైన సత్యం ఏమిటన్నది నువ్వు తెలుసుకోగలుగుతావు. నీవు ఈ సమాజానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించకు, నీకు నువ్వు సమాధానం చెప్పుకో. ఎందుకంటే
నువ్వు ఇప్పుడు ఉన్న స్థితి నీకు సంతోషాన్ని ఇస్తున్నా, అలాగే సంతోషాన్ని ఇవ్వకపోయినా, నువ్వు మాత్రం ఈ సమాజం నీ కోసం సిద్ధం చేసిన ఆ నకిలీ చక్రంలో ఇరుక్కుపోవడానికి ప్రయత్నించకు. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకొని నీ ఎదుగుదలను పెంపొందించుకోవాలి అంటే నీవు ఈ గుంపు నుంచి బయటపడాలి. నీవు ఈ గుంపులోనే ఉంటే నువ్వు కేవలం నిరంతరం ఎదురు చూసే ఒక ముఖంగా మిగిలిపోతావు. నీవు ఒంటరిగా నడవడం మొదలుపెట్టు. అప్పుడే నీ పేరు ఈ విశ్వం మొత్తం వినబడుతుంది. నీవు ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. ఈ సమాజం ఏమనుకుంటారనే దానిపై కాకుండా నీవు ఏమి చేయగలవు అనే దానిపై నీ దృష్టి పెట్టు. అసలు ఈ ప్రపంచంలో అతిపెద్ద మోసం ఏమిటో తెలుసా? నీవు నీ సామర్థ్యాన్ని కేవలం ఈ జనాలు అర్థం చేసుకోలేరనే ఒక్క కారణంతో నువ్వు నీ సామర్థ్యాన్ని చంపుకోవడం. గుర్తించుకో, నువ్వు ఆగిపోతే నిన్ను ఎవ్వరూ లేపలేరు. నీవు నిన్నుగా సృష్టించడం మొదలుపెట్టే వరకు నిన్ను ఎవరు గుర్తించలేరు. ఈ సమాజం ఈరోజు నీ గురించి రకరకాలుగా మాట్లాడుతుంది, కానీ నీ జీవితం విజయవంతమైనప్పుడు వారి మాటలకు అర్థం ఉండదు. కాబట్టి ఇతరుల గురించి పట్టించుకోవడం మానేసి నీ గురించి నువ్వు నడవడం మొదలుపెట్టు. నీ రహదారి నీది. నీ పాదాలతోనే నువ్వు నడవాలి. నీ ధైర్యమే నీ అతిపెద్ద ఆయుధం. ఎందుకంటే బయటి వాళ్ళు ఎవరూ నిన్ను రక్షించలేరు. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు నీతో నువ్వు ఓడిపోతూనే ఉంటే ఇప్పుడు నువ్వు ఒక్కసారి కూడా ఆగకూడదని నిర్ణయించుకో. అప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు. ఇప్పుడు నీకు అనుకూలమైన అలాంటి సమయం వచ్చింది. నువ్వు ప్రతి నీ ఆటంకాన్ని, నీ ప్రతి పోలికను, నీ ప్రతి తీర్పును కత్తిరించుకుంటూ పోయి నీవు ఒకే ఒక్క విషయంపై మాత్రమే నీ దృష్టి పెట్టు. నీ నైపుణ్యాలను, నీ శరీరంను, నీ ఆలోచనలను లేదా నీ వ్యక్తిగత చర్యలను, వీటన్నింటినీ ఒకే దానిపై కేంద్రీకరించుకోవాలి. అలా చేస్తే రోజు రోజుకు కొంచెం మెరుగుపడుతూ బలపడతావు. తన జీవితంలో గెలిచేవాడు ఎవడంటే తన అంతరాత్మ చెప్పిన మార్గంలోనే నడిచేవాడు. అతనికి ఈ సమాజం నుండి ఎన్ని మాటలు వచ్చినా, అతని సహచరులు అతని విడిచిపెట్టినా అతను మాత్రం తన గమ్యం వైపుకు నడుస్తూనే ఉంటాడు. నీవు నీ ఫలితాల గురించి చింతించకు. ఎందుకంటే నువ్వు ఆగకపోతే నీ సమయం కూడా ఆగదు. నీ గురించి మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు ఈరోజు వారి మాటల వల్ల నీ మీద నువ్వు సందేహం పెట్టుకున్నావు. నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో నిలబడడానికి కారణం నీవే. ఎందుకంటే నువ్వు ఎప్పటికప్పుడు ఇతరుల వైపు చూస్తూ నీ గురించి నువ్వు మర్చిపోయావు. అలాగే నీ మీద నువ్వు నమ్మకం కోల్పోయావు. నువ్వు నీ గురించి ఏం చేస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. మనం మన విలువలను ఇతరుల యొక్క అంగీకారంతో పోల్చుకుంటాం. ఈ సమాజాన్ని పూర్తిగా మార్చిన ప్రతి వ్యక్తిలో ఉన్న ఆ శక్తి మీలో కూడా ఉంది. తేడా ఏమిటంటే వాళ్ళు ఇతరుల మాటలను విస్మరించి తమ మాటలను విన్నారు. నీ దృష్టిని నీ లోపలికి తీసుకెళ్ళు. అలా కాకుండా నువ్వు చల్లాచెదురుగా ఉన్నంత వరకు నువ్వు ఏ పనిని సాధించలేవు. నువ్వు ఇతరులను చూస్తూ ఆలోచించే ఆ సమయం నీకు నీ కలలను నీ నుంచి ఒక అడుగు దూరం చేస్తుంది. నీతో నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వే నీ జీవితానికి యజమానివి. ఎందుకంటే ఎవరు కూడా నీ కోసం జీవించరు, అలాగే ఎవరు కూడా నీ కోసం కష్టపడరు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ కోసం ఆలోచిస్తూ నీ జీవితాన్ని వృధా చేసుకుంటావు? నీ జీవితాన్ని మార్చడానికి ఒక ఖచ్చితమైన రోజు రాదు. అది ఆ ఖచ్చితమైన నిర్ణయం నీవే తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏమిటంటే ఇక నుంచి నా దృష్టి నా మీద మాత్రమే ఉంటుంది అని. నువ్వు నిన్ను అర్థం చేసుకున్న రోజు ఈ ప్రపంచం కూడా నిన్ను ఆపలేదు. ఇక్కడ నీ మీద నువ్వు దృష్టి పెట్టడం అనేది అది నీ స్వార్థం కాదు. ఎందుకంటే నువ్వు బలంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇతరులకు ఏదైనా సహాయం చేయగలవు. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవడం అనేది అది వారి సమస్య. కాబట్టి నువ్వు ఆలోచించడం మానేసి
నీ పనిని నువ్వు మొదలుపెట్టు. నువ్వు కేవలం ఆలోచించడం మాత్రమే కాదు, దానిని నీ చర్యలతో చేయడం ముఖ్యం. నీవు ఆ గుంపు నుండి బయటపడు. ఆ గుంపు కేవలం మాటలు మాత్రమే చెప్తుంది. నువ్వు నీ పేరు వినపడేలా మాట్లాడే వాళ్ళలా అవ్వు. నువ్వు ఎలాంటి మనిషి అవ్వాలనుకుంటున్నావో అది నీవే నిర్ణయించుకో. అది రోజంతా నిద్రపోయి ఎవరు ఏమి అనుకుంటారని ఆలోచిస్తూ ఉండేవాడిలాగనా, లేక ఉదయం లేచి ఎవరికీ తెలియకుండా తన సమయం వచ్చినప్పుడు తనను తాను ఉన్నతమైన వాడిగా ఈ సమాజానికి చూపించేవాడా అని? నీవు అసలు మనిషి ఎలా ఎదుగుతాడో ఈ సమాజానికి నువ్వు ఎదిగి చూపించు. అలా చేసేవాడికి ఒక్కటే అవసరం, నువ్వు నీ మీద దృష్టి పెట్టడం. అప్పుడు నీ మనసు ఎంత స్పష్టమవుతుందో, అలాగే నీ నమ్మకం ఎలా పెరుగుతుందో, నీ పని ఎలా మాట్లాడుతుందో చూడు. అవును, ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరిగా ఉంటావు, కానీ అన్ని కోల్పోయిన వాడిగా కాదు. ఎందుకంటే నిజంగా ఏదైనా పెద్దగా చేసేవాళ్ళు మొదట్లో ఒంటరిగానే ఉంటారు. ఈ ఒంటరితనం నిన్ను బలహీనం చేయదు, ఆ ఒంటరితనం నిన్ను మరింత బలపరుస్తుంది. ఈ రోజు నుంచి నీతో నువ్వు వాగ్దానం చేసుకో, ఏది ఏమైనా సరే నేను ఇతరులలాగా కాకుండా నన్ను నేను మార్చుకుంటాను అని. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం బయటి వాళ్ళతో కాదు, నీతో నువ్వు గెలవకపోతే అప్పుడు ఈ ప్రపంచంలో దేని కూడా నువ్వు గెలవలేవు. ఎందుకంటే నీకోసం నువ్వు పనిచేయడానికి, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి, నిన్ను నువ్వు తయారు చేసుకోవడానికి ఇక్కడే ఆ పరీక్ష ఉంది. నువ్వు ఈ యుద్ధం గెలిచిన ఆ రోజు నుంచి నువ్వు ఎవరి కింద నిలబడాల్సిన అవసరం నీకు ఉండదు. అప్పుడు నీ పేరే నీకు చాలు. నువ్వు నీ జీవితాన్ని నీ చేతిలోకి తీసుకోకపోతే అప్పుడు నువ్వు రోజంతా బిజీగా ఉంటావు, కానీ నీకు శాంతి ఉండదు. ఎందుకంటే నువ్వు చేసేది నీ అంతరాత్మకు సంబంధించినది కాదు, అది నీ మనసులో ఎవరు ఏమనుకుంటారో అని నువ్వు భయపడుతూ చేసేదే. కానీ ఒక మాట అర్థం చేసుకో, నీ జీవితం అనేది ఒక పరుగు పందెం కాదు, నువ్వు అందరికంటే ముందు వెళ్ళాలి అని అనుకోవడానికి. నీ జీవితం అంటే నీ ముందరి అద్భుత స్వరూపం. ఎందుకంటే నువ్వు జనాల అంగీకారం కొరకు నువ్వు వాళ్ళ వెంట పరిగెత్తుతూ ఉంటే అప్పుడు నీవు నీ నిజమైన సామర్థ్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. నిన్ను తీర్పు చేసేవాళ్ళు, నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు, అలాగే ఇప్పుడు నిన్ను తక్కువ చేసి చూపేవాళ్ళు రేపు నీతో ఒక ఫోటో దిగడానికి క్యూలో నిలబడతారు. ఆ రోజు వాళ్ళ మాటలను వినడానికి నీకు సమయం ఉండదు. నీ ప్రతి నిర్ణయం నువ్వు ఇతరుల ఆలోచనపై ఆధారపడి ఉండే ఆ జీవితం కావాలా, లేకపోతే ప్రతిరోజు నీ కోసం, నీ గుర్తింపు కోసం ఉండే నీ జీవితం కావాలో నీవే నిర్ణయించుకో. ఎందుకంటే నీ ప్రతి అడుగులో నిన్ను ఆపేవాళ్ళు చాలా మందే ఉంటారు. వారందరూ కూడా నీ గురించి నువ్వు ఉన్న చోటే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే నువ్వు మారిపోతే వాళ్ళకు తమ గురించి తాము ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. నువ్వు ముందుకు వెళ్తుంటే వాళ్ళు అసహ్యపడతారు. అందుకే నువ్వు బలంగా అవ్వాలి. నీవు ఎలా అంటే నీ గురించి పొగడ్తలు లేకుండా సంతోషంగా ఉండేవాడిలాగా, నీ ఆలోచనలు అనేవి చాలా శాంతంగా ఉండేవిగా, అలాగే నీ చర్యలతో ఇంకా నీ స్పష్టతతో నువ్వు ఆనందంగా జీవించేవాడిలాగా నువ్వు మారాలి. నీ దృష్టిని కేవలం నీ ఎదుగుదలపైనే ఉంచు. అప్పుడే నీ లోపల ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. అది ఎలాంటి మార్పు అంటే ఆ మార్పును నువ్వు కూడా గుర్తుపట్టలేవు. ఇదంతా మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా నువ్వు నీతో సంబంధం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ పురోగతి నీకు కనిపిస్తుంది. అలా నీ పురోగతి నీకు కనిపించినప్పుడు అప్పుడు నీకు ఎవరి అంగీకారం అవసరం లేదు అని నీకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు నీ మాటే ఆ దేవుడి మాట అవుతుంది. ఇంకా నీ ప్రతి చర్య ఆ పరమాత్ముని సంతకం అవుతుంది. ఇక్కడ అరుదైనది లేదా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు తమకున్నది ఇతరులకు చూపించుకోవడం కొరకే జీవిస్తున్నాడు. ఇంకా
పోలికల్లో మునిగే తేలుతున్నాడు. అలాగే ఈ సమాజానికి మాధ్యమాల వెనుక దాక్కుని జీవిస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం దీనికి వేరుగా ఉండు. నీ ప్రతిరోజు లేచి ఈ సమాజానికి కాకుండా నీకు నువ్వు జవాబు ఇచ్చేవాడిలాగా ఉండు. నీ కష్టం నిన్ను బాధ పెట్టినా సరే ఈ రోజు నుంచి నువ్వు నీ విజన్లో మునిగి రాత్రిపూట నిద్రపోకుండా అయినా రోజు కొంచెం ముందుకు వెళ్ళు. నువ్వు నీ గురించి ముందుకు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు నెమ్మదిగా నువ్వు అనుకున్న నీ స్థాయికి చేరుకుంటావు. అక్కడ ఎవరు నీతో పోటీ పడలేరు. ఒక్కసారి నీతో నువ్వు నిజాయితీగా ఉండు. అప్పుడు చూడు, నువ్వు నీ అంతరంగ సమాజంలో భాగమవుతావు. అది నిశ్శబ్దంగా కష్టపడి ఒకరోజు ఈ బాహ్య ప్రపంచం దృష్టిలోకి వస్తుంది. నీ ఒంటరితనం అనేది నీ బలహీనత కాదు. ఎందుకంటే నువ్వు నీతో సంబంధం పెట్టుకున్న రోజు నుంచి ఈ సమాజంలోని ఏ శక్తి నిన్ను బద్దలు చేయలేదు. నువ్వు నీ నుంచి ఎంత దూరం అవుతావో అప్పుడు నీకు అంత ఖాళీగా అనిపిస్తుంది. ఎలాంటి చప్పట్లు ఆ ఖాళీని నింపలేవు. అదే కాకుండా నువ్వు నీ దృష్టిలో బలహీనమవుతావు. ఇతరులు నీకు దిశలు చూపిస్తారు, కానీ అందులో నువ్వు ఒక్కడివే ఉంటావు. నీ గురించి పూర్తిగా తెలిసినవాడు ఈ విశ్వంలో ఒక్కడే ఉన్నాడు. అది ఇంకెవరో కాదు, అది నువ్వే. నువ్వు ఎంత సామర్థ్యవంతుడివో నీవు తెలుసుకో. ఒక్కసారి నీ అంతర్గత భావనను చంపేసే ఆ జనాల మాటలు విని నువ్వు ఎన్నిసార్లు ఏదో సాధించి చూపించాలి అనుకున్నావు, కానీ ఇతరుల తీర్పు లేదా ఆ తీర్పు గురించిన భయంతో నీవు నీ అడుగులు ఆపేశావు. నువ్వు నిజంగా నీ కోసం జీవించాలి అని అనుకుంటున్నావా, లేక నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నావా? ఒక్కసారి నీ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టు. అప్పుడు ఇతరులు దూరమై నీ స్పష్టత నీకు దగ్గరవుతుంది. నీ లోపల నీ మనసు సంతోషంగా ఉంటేనే నీకు బయట నవ్వు వస్తుంది. అలా లేకపోతే ఈరోజు నిన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతున్నాడు. వాళ్ళ నవ్వులు చూసి నీ లోపల వాడు బద్దలవుతున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ ప్రపంచం ప్రకారం జీవిస్తున్నారు, తమ ప్రకారం కాదు. ఇతరులను చూసి జీవించేవాడు ఎప్పటికీ మారడు. తనను తాను పరిపూర్ణంగా చూసుకున్నవాడు ఎప్పటికైనా మారతాడు. నీ మనస్సు స్పష్టమైనది అయినప్పుడు నువ్వు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. నీవు రోజు మెరుగవ్వాలి. అప్పుడు అనిపిస్తుంది నీకు, నేను ఇంతకాలం అనవసరమైన పోలికలతో నా సమయాన్ని నేనే తినేశాను అని. నిన్ను నీ నుంచి దూరం చేస్తున్నది నీ బలహీనతలే. నీ బలహీనతను నువ్వు తెలుసుకొని దానిని నీ నుంచి తొలగించడానికి నువ్వు పనిచేయి. నీ శక్తిని, నీ ఆలోచనలను సరైన దిశలో పెట్టేస్తే అప్పుడు నువ్వు ఎంతో ముందుకు వెళ్తావు. కానీ ఇది జరగాలంటే ఈ జనాల అంగీకారం అనే అస్వస్థతను వదిలేసి నీ అంతరంగం యొక్క ఆకలిని పెంచు. నీవు ఎవరి దృష్టిలో మంచిగా కనిపించాల్సిన అవసరం లేదు. నీవు నీ దృష్టిలో నిజాయితీగా ఉండు. అప్పుడు నువ్వు ఆ భారం నుంచి విముక్తులవుతావు. ఇతరుల అంచనాలను నీపై వేసినవాడు నీకు ఎప్పటికైనా భారం. ప్రతిరోజు ఉదయం అల్లారం లేకుండానే లేచేవాడు, వాడు ప్రతిరోజు తన ఎదుగుదల పేరుతో జీవించేవాడే. ఇదే జీవితంలోని నిజమైన స్వేచ్ఛ. గుంపులో ఉండి కూడా ఒంటరిగా తన వేగంతో నడిచేవాడు, అలాగే నిత్యం శాంతితో ఉండి ఒక సింహంలా పనిచేసేవాడు చాలా గొప్పవాడు. నువ్వు నిన్ను రూపొందించడం మొదలుపెట్టినప్పుడు నీలో చాలా విషయాలు బద్దలవుతాయి. ఎందుకంటే నిన్ను కొందరు హేళన చేస్తారు, కొందరు ఎగతాళి చేస్తారు, మరికొందరు నీ వెనక మాట్లాడుతారు. ఇంకా చాలాసార్లు నీ మనసు కూడా భయపెడుతుంది. తప్పుగా పోతున్నానా అని ఆ అబద్ధపు అశాంతిని, ఆ అబద్ధపు మనిషిని, ఆ ఆటంకాలను వదిలేసినప్పుడు అవి నిన్ను తాత్కాలికంగా కృంగదీసి నీ పురోగతిని పెంచే ఆ మాటలను నీ నుంచి దూరం చేస్తాయి. ఇక్కడ దృష్టి పెట్టడం అనేది అది సాధన లేదా అది అభ్యాసం. ఇది ఒక్కసారి కాదు, ప్రతిరోజు చేయాలి. ప్రతి ఉదయం కళ్ళు తెరిచినప్పుడు నీతో నువ్వు మాట్లాడు. ఈరోజు నేను ఏమి కొత్తగా నేర్చుకుంటున్నాను, నేను ఏ మనస్తత్వంతో ఈ రోజును మొదలు పెట్టాలి అని.
ఇక్కడ స్వేచ్ఛ అనేది ఒక గదిలో బంధించబడినది కాదు. ఆ స్వేచ్ఛ అనేది త్యాగం. అది ఒకే స్థితిలో దాయబడదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమాజం యొక్క గుంపులో తనను తాను కోల్పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది జీవిస్తున్నారు. కానీ ఆ గుంపు నుంచి బయటపడి తనతో తాను సంబంధం పెట్టుకునే వాళ్ళు తన నిజమైన జీవితాన్ని చాలా స్వేచ్ఛగా జీవిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు వస్తుంది. ఆ మలుపుకు 2 మార్గాలుంటాయి. అందులో ఒకటి సులభమైన మార్గం. ఈ సులభమైన మార్గం అనేది అందరూ తీసుకుంటున్నదే. ఇక్కడ అంగీకారం అలాగే ఈ గుంపు యొక్క చప్పట్లు ఉంటాయి. కానీ ఈ సులభమైన మార్గంలో ఏదో తెలియని ఆందోళన, అలాగే ఏదో తెలియని అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఇక రెండవది కష్టమైన మార్గం. ఇక్కడ ఒంటరితనం అలాగే కష్టపడడం ఉంటుంది. కానీ అది నిన్ను విజయం వైపు తీసుకెళ్తుంది. ఈ మార్గం అనేది నీవు నీపై నమ్మకం పెట్టుకోగలిగేది. ఇక్కడ ఎవరి అంగీకారము అలాగే ఎవరి చప్పట్లు అవసరం లేకుండా ఉన్న మార్గం ఇది. ఈ మార్గంలో నువ్వు అశాంతంగానే ఉంటావు, కానీ నువ్వు బలహీనుడివి కాదు. ఒంటరిగానే ఉంటావు, కానీ నీవు కోల్పోయిన వాడివి కాదు. ఈ మార్గంలో నీ గమ్యాన్ని చేరుకోవడానికి నీవు ప్రతిరోజు నిన్ను నువ్వు గుర్తు చేసుకోవాలి. నేను సమాజం ప్రకారం కాదు, నా దృష్టి ప్రకారం నడవాలి అని. ఎందుకంటే ఈ మార్గం నీకు మాత్రమే కనిపించేది. నీవు ప్రతిరోజు 1 గంట సమయమైనా సరే నీ హృదయపూర్వకంగా నీపై నువ్వు దృష్టి పెట్టు. అలా ప్రతిరోజు చేస్తూ ఉంటే 1 సంవత్సరం తర్వాత నీ ముందర నీ జీవితంలోని నీ భవిష్యత్తు యొక్క స్వరూపాన్ని చూసి నీవే ఆశ్చర్యపోతావు. అప్పుడు నువ్వు కేవలం ఇతరులు చూపిన ప్రకారం ఆ సులభమైన మార్గంలో వెళ్ళి నువ్వు ఎంత లోతుగా మునిగిపోయావో అని, అలాగే నువ్వు నీ జీవితంలోని నీ అమూల్యమైన సమయాన్ని ఎంత కోల్పోయావో అని నీకే అర్థమవుతుంది. ఇదే నీ సంకల్పం. నీ మనసు ఒప్పుకోకపోయినా, నీకు అలసట వచ్చినా, అలాగే నీకు ఫలితం కనిపించకపోయినా, నీ మార్గంలో నీవు కొనసాగింపును ఆపేస్తే అప్పుడే నీ జీవితంలో తేడా వస్తుంది. ఇదే మన భగవద్గీత యొక్క సారాంశం. భగవద్గీత ప్రకారం కేవలం నీ సంకల్పమే నీతో నిలబడేది. నీ విజయం అనేది కేవలం నీ ప్రతిభతో ఆడే ఒక ఆట. వాస్తవం ఏమిటంటే అది నీ దృష్టి, నీ అంకితభావం, నీ లోపలి నమ్మకం, ఈ 3 ఆటనే. ఈ ఆట నీ శక్తిని బయట నుంచి కాకుండా నీ లోపల నుంచే పెంచుతుంది. అలాగే ఆ ఆట నీ ప్రతిరోజు కొంచెం కొంచెం మెరుగుపడుతూ నీ జీవితంలో నీవు ముందుకు సాగటానికి తోడ్పడుతుంది. కొంచెం ప్రశాంతంగా నువ్వు చాలా లోతుగా ఆలోచించు. అప్పుడు నీలో చాలా పెద్ద మార్పు మొదలవుతుంది. అప్పుడు నీ ఆలోచనలని నువ్వు చాలా స్పష్టంగా గుర్తిస్తావు. మన ఈ కలియుగంలో చాలా మంది ఓడిపోతారు. ఎందుకంటే వాళ్లకు తక్షణ పొగడ్తలు కావాలి. వాళ్ళందరూ ఎదుటి వాళ్ళ చప్పట్లకు అలవాటు అయిపోయారు. కానీ తనపై తనకు సంపూర్ణ దృష్టి కలిగి ఉన్న వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించకుండా తమ పని తాము చేసే వాళ్ళకు వాళ్ళ కలలు వాస్తవమవుతాయి. ఈ మార్గం అనేది అందరికీ తెరిచే ఉంటుంది. కానీ ఆ మార్గాన్ని కొనసాగించే ధైర్యం కొందరిలో మాత్రమే ఉంటుంది. నువ్వు ఈ జనాల మాటల నుంచి వెనుదిరిగి ఈ సత్యంతో నువ్వు సంబంధం పెట్టుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఎలాంటి దిశలు లేకుండా నీ లోపలి నీ అంతరాత్మ యొక్క పిలుపును అనుసరిస్తావు. అప్పుడు నీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. ఇది నీకు మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి సమయాల్లో నీ కంఫర్ట్ జోన్ అనేది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ నువ్వు ఆ అన్నింటిని ఎదుర్కొని రోజు ఒక చిన్న అడుగైనా నీ దిశలో వేస్తే అప్పుడు ఆ చిన్న చిన్న అడుగులే నీకు పెద్ద గుర్తింపును అందిస్తాయి. పెద్ద పెద్ద మార్పులు అనేవి నువ్వు చేసే నీ శబ్దంతో రావు, అవి నీ నిశ్శబ్దంలో నుంచి మొదలవుతాయి. కాబట్టి ప్రతిరోజు నీతో నువ్వు చెప్పు,
ఈరోజు నా సమయం, నా శక్తి, నా దృష్టి ఇవన్నీ కేవలం నా ఎదుగుదల కోసమే అని. అప్పుడు నువ్వు ఆ జనాల గుంపులో నుంచి నువ్వు వేరుపడతావు. ఎందుకంటే వాళ్ళందరూ కేవలం బ్రతుకుతున్నారు, జీవించడం లేదు. నీవు నీ మీద దృష్టి పెట్టడం అంటే నీ శక్తిని నీ గురించి నెమ్మదిగా విడుదల చేయడం, అలాగే నీలోని నీ బలహీనతల్ని గుర్తించి వాటిని నీవు ఒప్పుకుని వాటిపై నీ విజయాన్ని సాధించడం. ఈ సృష్టిలో ప్రతి మనిషి జీవితంలో ఒక మలుపు అనేది తప్పక వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి, ఇక నుంచి నేను నా కోసమే జీవిస్తాను, నా కోసమే నిద్ర లేస్తాను, నా కోసమే ఆలోచిస్తాను, నా కోసమే పోరాడతాను అని. ఆ నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే నీ జీవితంలోని నీ ప్రతిరోజు నీదే అన్న ఆ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే నువ్వు అంత త్వరగా ముందుకు వెళ్తావు. నీ జీవితం అనేది నిన్ను పరీక్షించడానికి కాదు, అది నీ కొరకు, నీ ఉన్నతి కొరకు సృష్టించబడింది. అందుకే నీవు ఆ గుంపు నుంచి బయటపడి నీ మార్గం నువ్వు చూసుకో. నీ మార్గం నిన్ను నీ గెలుపు వైపుకు, అలాగే నువ్వు చేరుకోబోయే నీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఆ గమ్యం అనేది నువ్వు ఎల్లప్పుడూ చేరుకోవాలనుకున్న చోటు. ఈ ప్రపంచంలో అనేక లక్షల మంది ప్రతిరోజు ఒకేలా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితం కేవలం కాపీ పేస్ట్ లాంటిది. నువ్వు వాళ్ళతో ఎందుకు ఉండాలి? నీ ఆ గుంపులో కాకుండా నువ్వు నీ మీద పని మొదలుపెట్టు. నీలోని నీ ఆలోచనల్ని బలపరచు. నీ శరీరాన్ని, నీ నైపుణ్యాన్ని, అలాగే నీ మనసును ఒకే రకమైన క్రమశిక్షణలో పెట్టు. అప్పుడు నువ్వు అందరిలాంటి వాడివి కావు. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరు కూడా నీకంటే ముందు లేరు, అలాగే ఎవరికి కూడా నీకన్నా మరిన్ని తెలివితేటలు లేవు. కానీ ఇక్కడ ఒక తేడా ఏమిటంటే నువ్వు ఇంకా ఆ జనాల అభిప్రాయాలపైనే జీవిస్తున్నావు. నీవు ప్రతిరోజు ఆలోచించు, ఈరోజు నేను కనీసం 1% అయినా మెరుగవుతాను అని. ఎందుకంటే నీ సమయం మారుతుంది, కానీ నీ జీవిత ప్రయాణం అనేది ఎప్పటికీ మారదు. నీ సమయం నీకు అనుకూలంగా మారేది అది నీపై నువ్వు దృష్టి పెట్టినప్పుడు మాత్రమే. నీపై నువ్వు దృష్టి పెట్టడం అంటే అది నీ స్వార్థం కాదు, అది నీ బాధ్యత. నీపై నీ దృష్టి అనేది నీ కలలకు, నీ భవిష్యత్తుకు, అలాగే అది నీ జీవితానికి సంబంధించినది. అప్పుడు ఎవరి అభిప్రాయాలు నీకు అవసరం ఉండదు. దానికి కారణం ఏమిటంటే నీ విజయం అనేది ఇతరులకు అసూయను కలిగిస్తుంది. అందుకే నీకు ముఖ్యమనుకున్న దానిని నీకు అనుకూలంగా మార్చుకో. అలాగే నీ పూర్తి దృష్టిని నీపై పెట్టు. నువ్వు ఎంత ఎక్కువగా నీపై నీ దృష్టిని పెట్టి నీకు కావలసిన పనిని చేస్తావో అప్పుడు నీవు నీ చుట్టూ ఉన్న ఆ ఇతరుల మాటల ప్రభావానికి ఎక్కువగా లోనవ్వవు. అలాంటి రోజు నువ్వు నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని చాలా స్వేచ్ఛగా జీవిస్తావు.